వెళ్తా అక్కడి నుంచి అని చెప్పి అంటున్నారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు. కాకపోతే ఆయన చాలా బాగా హర్ట్ అయ్యాడు. అక్కడ జరిగిన పరిణామాలు కొన్ని అతన్ని హర్ట్ చేశాయి, కొన్ని వర్గాలు అతన్ని టార్గెట్ చేశాయి అనే ఒక ఇది ఉంది. సో దీని మీద అసలు రాజేష్ ఏమని వీడియో రిలీజ్ చేశాడు? రాజేష్, మహాసేన రాజేష్ తను ఏమని వీడియో రిలీజ్ చేశాడు అనేది ఒకసారి చూద్దాం. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడానికి నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఆయన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆలోచన తప్ప నాకేదో పదవులు వచ్చేయాలి, బిల్డింగ్లు కట్టేయాలి, బొలేరోలు కొనేయాలి అలాంటిది ఎప్పుడూ లేదు నా దగ్గర. ₹1 కావాలంటే 10 కోట్లు వసూలు చేసే జాతి మొత్తం అగ్నికుల క్షత్రియులందరినీ, మత్స్యకారులందరినీ. ఈయన మీద అసలు ఎవరు ధర్నాలు చేయరు, నిరసనలు చేయరు. రోజా మేమేమి ఎస్ఎస్టీలు కాదు, రావచ్చు మీరు అని దాదాపు భారతదేశంలో 40 కోట్ల మంది ఉన్నారు, 50 కోట్ల మంది ఉన్నారు ఎస్ఎస్టీలు. వాళ్ళని అనొచ్చు. అప్పుడు వాళ్ళ మీద ఎవరు ఏ వర్గాల వారి మీద ఇచ్చారు, పోటీ చేయడానికి వీళ్ళు అనరు. ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారిని నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు, ఆయన పోటీ చేస్తాడు. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు, అతను పోటీ చేస్తాడు, ప్రచారం చేస్తాడు. బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు, ఇప్పుడు 6 లక్షల కోట్లు అంట, ఏ అడ్డు లేదు. హ్యాపీగా అక్కడ పీగానూరులో కూడా క్యాండిడేట్ని పెడతాడు. కానీ రాజేష్ మహాసేన మాత్రం పోటీ చేయకూడదు, పోటీ చేసే అర్హతే లేదటండి నాకు. మళ్ళీ ఇంకొక అంటే అప్పుడు అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు. ఆయన స్కూల్లోకి రానివ్వలేదట, ఆయన్ని మంచినీళ్ళు తాగనివ్వలేదట, ఆయన ఇంకోటి చేయలేదట, పుస్తకాల్లో చదవటమే. అది మళ్ళీ నా లైఫ్లో ఇప్పుడు ఎదురైంది నాకు. ఇంకా నా జాతి ఎక్కడుందో, నా జాతిని ఎలాగ అవమానిస్తున్నారో, ఎలా మమ్మల్ని అణచేయాలని ట్రై చేస్తున్నారో మర్చిపోను నేను. ఇప్పుడు ఎవరెవరైతే దీని మీద ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారో అంతా గుర్తుపెట్టుకుంటాను. పార్టీకి కూడా నా వల్ల ఒకవేళ ఏమన్నా చెడ్డ పేరు వస్తే పార్టీకి కూడా క్షమాపణ. రైట్. అంటే తను చెప్పిన వెర్షన్లో కొంత బాధ, కొంత ఆవేదన వ్యక్తమవుతోంది. జరుగుతాయి మనుషులు అన్నాక. అంటే తను అన్నాడని నేనేం ఎండార్స్ చేయడం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అక్కడున్న ఆ పార్టీలో ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నట్టుగా మాట్లాడడం ఇటువంటివి జరుగుతాయి. మరి అప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? పైగా ఒక అణగారిన వర్గాల వాళ్ళకి అవకాశాలు రావడం చాలా అరుదు, ఎంతో కష్టపడితే తప్ప రావు. అలాంటిది వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోవడానికి, తనంతట తానుగా వదులుకోవడానికి సిద్ధపడేంత పరిస్థితి ఏమొచ్చింది అక్కడ? ఎవరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అవరోధాలు కల్పిస్తున్నది ఎవరు అనేది మనం రాజేష్తోనే ప్రత్యక్షంగా మాట్లాడదాం. రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మనం కలిసి 5 రోజులైంది. అవును సార్. 5 రోజుల క్రితం మీరు చెప్పిన మాటలకి ఇప్పుడు నేను చూసిన వీడియోకి చాలా అసలు పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉంది సార్. ఆ రోజున నాకు బీఫామ్గా ఇచ్చింది పోటీ చేయడానికి కాదు, అసెంబ్లీకి రావడానికే అని చెప్పారు మీరు. అవును సార్. ఇప్పుడేమో అసలు పోటీలోనే తప్పుకుంటున్నాను అంటున్నారు. ఓ పక్క ఇప్పటి వరకు మనం బహిరంగ సభ చూసాం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫుల్ జోష్లో ప్రసంగిస్తున్నారు. ఆయన కార్యకర్తలకి ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు కదా. సో అలాంటి దీంట్లో మరి మీరెందుకు ఇంతగా నీరసపడిపోయారు? ఇంత మంచి అవకాశం, ఇలాంటి అవకాశాలు రావండి. పేద వర్గాలకి, దళిత వర్గాలకి, ఈ అణగారిన వర్గాలకు రావు. అలాంటిది మీరు అయినా వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఏంటి అసలు విషయం ఏంటి? సార్ ముందుగా మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు, నేను మీతో వీడియోలో మాట్లాడినప్పుడు చాలా ఆనందంగా కాన్ఫిడెంట్ గా మాట్లాడాను సార్. అదేవిధంగా రోజు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సార్, మా ఊర్లో చిన్న పల్లె అండి ఇది, అక్కలు, చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరూ కూడా డాన్స్ చేశారు సార్. మా వాళ్ళందరూ
అంటే మాలాంటి చిన్న గ్రామానికి, ఈ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న నాయకుడికి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారని. ఇక్కడున్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఆ రోజు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను సార్. వాళ్ళు డాన్సులు చేశారు సార్. డాన్సులు చేసి చాలా సంతోషపడ్డాం సార్ మేమందరం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డాను సార్. నేను కష్టాలంటే నా మీద చెయ్యని తప్పుడు కేసులు పెట్టి నా ఇద్దరు చిన్నపిల్లల ముందే నన్ను 40 మంది పోలీసులు లాక్కెళ్ళారు సార్. లాక్కెళ్తే ఆ పిల్లలు వాళ్ళు భయపడతారేమో అని నేను పోలీసులు కోఆపరేట్ చేసి వెళ్ళిపోయాను. అంటే ఏమి వాళ్ళని ఎదుర్కోకుండా, వాళ్ళని ఏమి ఆటంకపరచకుండా తీసుకెళ్లి తప్పుడు కేసుల్లో ఒక జైలు పెట్టి మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసి మరో జైలుకి తిప్పి దాదాపు 22 రోజులు నన్ను ఏ తప్పు చేయలేదు సార్. ఏ తప్పు చేయని 22 రోజులు జైల్లో పెట్టారు సార్. అప్పుడు నేనేమి బాధపడలేదు సార్, భయపడలేదండి. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డిని నేను ఇదే విధంగా నేను పోరాడతాను, నీ మీద నువ్వు అరెస్ట్ చేసిన నా ధైర్యాన్ని నువ్వు దెబ్బ కొట్టలేవయ్యా అంటే ఒక 5 రోజుల్లోనే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నాకేదో ఒక చిన్న అట్ట ఇలా పెట్టి ఫోటోలు తీసి ఈడు రౌడీ షీటర్ గా ఈడని మొత్తం సోషల్ మీడియా అంతా రాష్ట్రం అంతా ప్రచారం చేశారు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. ఒకవేళ నేను అప్పుడు బాధపడి నేను కన్నీళ్ళు పెట్టుకున్నానండి ఆ రోజు కూడా. ఎందుకంటే రేపు పొద్దున నా పిల్లలకి ఏదన్నా ఒక సంబంధం చూడాలన్నప్పుడు ఈ రౌడీ షీటర్లు కూతుర్లు అంటారు, లేదో వాళ్ళు రౌడీ షీట్ తీసేసినా కూడా మాజీ రౌడీ షీటర్ అంటారు. అంటే ఏ తప్పు చేయకుండా నా వర్గం తరపున జగన్ రెడ్డితో పోరాడితే నన్ను ఇంత దారుణంగా నన్ను నా పిల్లల భవిష్యత్తును కూడా దెబ్బకొట్టాడని ఆ రోజు ఒకసారి నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాను సార్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను పోరాటం ఆపలేదండి. నేను ధైర్యంగానే అతని మీద పోరాడుతూనే ఉన్నాను. కేసులు పడతానే ఉన్నాయి. 30 కేసులు దాదాపు ఇప్పటికి కోర్టులకు తిరుగుతూనే ఉన్నాను. కోర్టుల్లో ఎగ్జామినేషన్స్ అని అవని ఇవని రోజంతా అక్కడే కోర్టులో నిలబడే పడిగాపులు కాస్తున్నాను. అప్పుడు కూడా నేను బాధపడలేదు సార్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాలాంటి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు సార్, ఇలాంటి అలగావుడు ఈడు రేపు పొద్దున్న అసెంబ్లీకి వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నేను 6 లక్షల కోట్లకు అధిపతిని, మా నాన్న ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని. నాలాంటి వాడిని ఇలాంటి అలగావుడు వచ్చి ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని తీసుకొస్తున్నారు. ఈయన్ని ఎలాగన్నా ఆపాలని అనుకున్నట్టున్నారు సార్. ఆ రోజు నుంచి మొదలైందండి నాకు టార్చరు. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం సందర్భానుసారం అవతల వాళ్ళు మమ్మల్ని మాట అంటే నేను ఒక మాట అన్న సందర్భం సార్ అది. వాళ్ళ మాట తీసేసి నా ఒక్క మాటనే పెట్టి ఈయన కాపుల్ని తిట్టాడు అనేది ఒక ప్రచారం, హిందువులను అగౌరవపరిచాడు, దేవీ దేవతలను అగౌరవపరిచాడని ఇక 1 కాదు 2 కాదు సార్. మరి ఈ ఛానల్లో చెప్పొచ్చో చెప్పకూడదో, TV9 సార్, NTV సార్, సాక్షి టీవీ సార్, దాంతోపాటు వందలాది న్యూస్ ఛానల్స్. ఒక్క సాధారణ వ్యక్తిని సార్ నేను, ఒక విలేజ్ కి సంబంధించి సాధారణ ఒక దళిత కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నా మీద ఇంతంత పెద్ద పెద్ద సంస్థలు ట్రోలింగ్ మొదలుపెట్టి నేను కట్ చేసిన వీడియో చూస్తే సార్, నేను మాట్లాడిన మాటలు చూస్తుంటే నేను కాకపోతే నన్ను నేనే ఆశయించుకునేలా కట్ చేశారు సార్. అయ్యి సందర్భాన్ని తీసేసి ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ పట్ల నేను దోషిగానే కనిపిస్తానండి. నన్ను కేసులు పెట్టి నన్ను రౌడీ షీటర్గా ముద్రేసి జైలుకి పంపించి అయినా జగన్మోహన్ రెడ్డి కసి చల్లారక నాకు వచ్చే ఈ అవకాశాన్ని ఎలాగన్నా పడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అలా చేస్తే, వికే గారు మీకు నేను ఒక బ్రదర్గా మీకు చెప్పుకున్నాను నా కష్టం. భూకంపం వచ్చి మొత్తం ఇల్లంతా కూలిపోయినప్పుడు శిథిలాల్లో చిక్కుంటారు సార్ కొంతమంది. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. శిథిలాల్లో చిక్కున్న వ్యక్తి ఆ శిథిలాల్ని లేపలేడు, అలాగని అక్కడే బ్రతకలేడు. నాకు అంత ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సార్. ఒక్కడి మీద ఇంతమంది ఇన్ని రకాల దాడి చేస్తూ ఉంటే మా వర్గాల్ని ఈ చరిత్రలో ఇలాంటి జగన్ రెడ్డి లాంటి పెత్తందారులు ఎంత దారుణంగా హింసించుంటారా అనిపించింది సార్ నాకు. చంద్రబాబు నాయుడు గారేమో మాలాంటి సామాన్యుడిని చట్టసభలకు తీసుకెళ్లాలని గొప్ప వ్యక్తిత్వంతో ఆయన ఇచ్చేస్తే నా మీద ఇంత దుష్ప్రచారం చేస్తూ సార్, నా మీద ప్లాన్ ABC ఉపయోగించాడు సార్ జగన్ రెడ్డి. ప్లాన్ ఏ ఏంటంటే, ఏ రోజైతే నాకు పి గన్నవరం అని అనౌన్స్ చేశారో అక్కడ రాజేష్ స్థానికుడు కాదు, నాన్ లోకల్ అనేది క్రియేట్ చేద్దామని ట్రై చేశాడు సార్. పి గన్నవరం ప్రజలు చాలా ఉత్తములు సార్. వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు ఇతని మాట. నమ్మక ఇక కాపులను తిట్టాడు అనేది ఒక వీడియో కట్ చేసి వాళ్ళకి ఏదో ఉన్న వాళ్ళ నెట్వర్క్ ద్వారా నియోజకవర్గంలో అన్ని వాట్సాప్ గ్రూపులకి పంపించాడు సార్. అప్పుడు కూడా అక్కడ ఉన్న కాపులు నమ్మలేదు సార్. నమ్మకపోతే జనసేన తిట్టాడని, హిందువులను ఇచ్చేసాడని, నియోజకవర్గంలో వ్యతిరేకత క్రియేట్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేశాడు సార్. కానీ ఆ నియోజకవర్గానికి నేను పూజకని వెళ్తే 2000 మంది
వాళ్ళు నన్ను ప్రేమతో ఆదరించి లోపల తీసుకెళ్లారు సార్. వాళ్ళందరూ ఎంతో గౌరవించారు నన్ను. సో జగన్ రెడ్డి ప్లాన్ ఏ ఫెయిల్ అయిందండి. పి గన్నవరంలో నన్ను బ్యాట్ చేయలేపాడు. కాబట్టి ప్లాన్ బి చేద్దామని వెంటనే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడాడు రాయేష్ అని ఒక కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని బ్రాహ్మణ గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేశాడు సార్. అది చూస్తే నేనే అసహించుకుంటున్నాను, ఎందుకంటే అంత దారుణంగా కట్ చేసి ఎడిట్ చేయబడి ఉంది. బ్రాహ్మణులందరూ నన్ను చూసి అపార్థం చేసుకోవడంలో వాళ్ళని తప్పు పట్టలేను సార్. వాళ్ళు నన్ను ఇప్పుడు వ్యతిరేకించడానికి వాళ్ళని నేను తప్పు పట్టట్లే, ఎందుకంటే ఆ స్థాయిలో అది కట్ చేసి సర్క్యులేట్ చేశారు. చేస్తే బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు వైజాగ్లో మా టీడీపీ ఆఫీసుని ముట్టడించారు సార్. రేపు ఎల్లుండో ఇది గుంటూరు సెంటర్లో వాళ్ళు ధర్నా చేశారు సార్. రేపు ఎల్లుండో మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాం, ఇలాంటి వాడిని ఎమ్మెల్యే టికెట్ ఎలాగిస్తారు అని బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం సార్. ఒక పక్కన, మరొక పక్కన బీజేపీలో ఉన్న కొద్దిమంది సోదరులు అతనికి ఇవ్వడానికి కుదరదని వారి ఒత్తిడి సార్. అది ఎక్కడి దాకా తీసుకెళ్దామని జగన్ రెడ్డి గారి ప్లాన్ అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు నేను ఇలాగే కామ్గా ఉన్నాను అనుకోండి సార్, రేపు విజయవాడ ధర్నా చౌక్ లో చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది దిష్టి బొమ్మలు దగ్ధం చేసి ఈ ఒక హిందూ ద్వేషి రాజేష్ కి సీట్ ఇచ్చారు కాబట్టి ఏళ్ళు హిందూ ద్వేషులు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు సార్. మరుసటి రోజు వైజాగ్ లో చేస్తారు సార్, మరుసటి రోజు రాయలసీమలో చేస్తారు సార్. ఇదంతా కూడా ఇక రిలీజియన్ కి అంటగట్టి దానికి బాధ్యులుగా నన్ను ఒక్కరిని చేస్తే పర్లేదు సార్. నేను సాధారణమైన వ్యక్తిని, నేను పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదండి. కానీ మాలాంటి వర్గాలకు విలువిచ్చే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వాళ్ళని హిందూ దేశులుగా చిత్రీకరించి వాళ్ళు ఎలాగన్నా ఇరుకుని పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు సార్. పోనీ ఒకవేళ ఇరుకుని పడుతున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో బాగోదు రాజేష్, సరే నీకు వేరేది మేము చూస్తాం, వేరే అవకాశం నీకు కల్పిస్తాం అని ఒకవేళ పార్టీ కనుక నిర్ణయించి నన్ను కానీ సీటు ఆగు ఒకసారి ఈ సీటు మేము వేరే వాళ్ళు ఇస్తాం అన్నారు అనుకోండి, వెంటనే ఇదే జగన్ రెడ్డి దళిత సంఘాలు రెచ్చగొడతారు సార్. దళితులకు సీటు ఇచ్చినట్టే ఇచ్చి దళితులు మళ్ళీ మోసం చేశారు జగన్ ఎవరో చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ దళిత సంఘాలు రెచ్చగొట్టి దళితుల ఓట్లని ఇచ్చేయడానికి ట్రై చేశారు సార్. ఇంత నిజంగా అతిపెద్ద ప్లాన్ సార్ ఇది. చంద్రబాబు నాయుడు గారు నా సీట్ కంటిన్యూ చేస్తే ఆయన హిందూ ద్వేషి కాదు, కంటిన్యూ చేయకుండా వెనక్కి వస్తే ఆయన దళిత ద్వేషి. ఏం జరిగినా జగన్ రెడ్డికి మేలు. ఇలాంటి స్ట్రాటజీ చేసినప్పుడు సార్ నేను ఇంతకు ముందు ఆ దొంగల దగ్గర పనిచేసినోండి సార్, ఇంతకు ముందు ఆ పిరుకోళ్ళ దగ్గర పిరుగొడ్డుల దగ్గర పనిచేసినోండి సార్. ఈ పసుపు సింహాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించిన ఒక్క సామాన్యుడిని ఎదుర్కోలేని పులివెందుల పిల్లి ఇన్ని డ్రామాలు చేసింది సార్ నా ఒక్కడి మీద. చేస్తే వాళ్ళ దగ్గర నేర్చుకుని విద్యలే కదా సార్, నాకు తెలుసు కదా వాళ్ళ స్ట్రాటజీలు. అప్పుడు నేను ఒక ఆలోచించాను సార్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంత గౌరవించినంత అవకాశం కల్పించిన పార్టీ నా వల్ల బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. ముందుకెళ్ళిన ఇబ్బందే వెనక్కి వచ్చిన ఇబ్బందే చేసేలాగా ఉన్నారు. నా వల్ల పార్టీ ఒక్కనాటికి బ్యాడ్ రాకూడదు, నా వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క మచ్చ కూడా పడకూడదు, పార్టీకి బలోపేతం అవ్వాలని తప్ప నా వల్ల పార్టీ బలహీన పడకూడదని నేనేం చేశానంటే సార్, నాకు నేనుగా అవసరమైతే వెనక్కి తగ్గుతా అనే స్టేట్మెంట్ నేను రిలీజ్ చేశాను సార్. దానివల్ల ఏమైందంటే సార్, ఎస్సీలు ఎవరు నా పార్టీని అగౌరవంగానో లేకపోతే మాకు అవమానం చేసిందో అనుకోరు సార్. ఎందుకంటే మమ్మల్ని అంత గౌరవించిన పార్టీ, ఒక కింద స్థాయి వ్యక్తిని కూడా చట్టసభకు పంపించాలనుకున్న గొప్ప వ్యక్తి. నేను మొన్న కూడా చెప్పాను సార్, బాలయోగ్ గారిని, ఓ ప్రతిభా భారతి గారిని, పెద్ద వాళ్ళని చేసిన పార్టీ అది. అలాంటి పార్టీకి నా వల్ల మచ్చ కలగకూడదని ఇప్పుడు నేనే వెనక్కి తగ్గడం వల్ల ఏమైందంటే సార్, రేపొద్దు నేను బ్రాహ్మణ సోదరులందరికీ క్షమాపణ చెప్పాను సార్, మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. అప్పుడు నేను మాట్లాడిన సందర్భం వేరు, అప్పుడు నేను మాట్లాడిన వ్యక్తులు వేరు. ఒకవేళ అది మీకు మనసు నొప్పిస్తే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నానండి. మీ ఇంట్లో మీ తమ్ముడిని అనుకోండి, మీ ఇంట్లో మీ బిడ్డను అనుకోండి, నన్ను క్షమించండి. నా పార్టీ మీద కోపం తీసుకోక, ఒకవేళ నన్ను కోపడతారా కోపడండి, నన్ను శపిస్తారా శపించండి. మీరు ఏం చేసినా ఆ శిక్షకి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దయచేసి నా పార్టీని అపార్థం చేసుకోవద్దని ఈ మీడియా సాక్షిగా కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమైంది సార్ జగన్ రెడ్డికి, ఇక అటు ఇప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టడానికి లేదు. ఎందుకంటే నేనే డ్రాప్ అవుతున్నాను కాబట్టి బ్రాహ్మణ సంఘాలు రేపటి నుంచి ఒకవేళ ధర్నాలు చేద్దాం అనుకున్నా, అదేంటి రాజేష్ ని టికెట్ ఇవ్వద్దనే కదా మనం చేసాం, సరే తనకు తానే ఆగిపోయాడు కదా, క్షమాపణ చెప్పాడు కదా, ఇక మన పార్టీ మీదకి ఎందుకు వెళ్ళటం అని బ్రాహ్మణ సోదరులు అర్థం చేసుకుంటారు సార్. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఇతను ఎస్సీకి సీట్ ఇవ్వలేదు, ఎస్సీని మోసం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు అని వీళ్ళ ప్రచారం చేయడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే నాకు నేనుగా నన్ను గౌరవించిన పార్టీకి చెడ్డ పేరు రాకుండా నేనే వెనక్కి వస్తున్నాను. సో ఎస్సీలు కూడా అపార్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆ జగన్ రెడ్డి అనే పులివెందులు పిల్లేసిన ఈ స్ట్రాటజీని నేను అంతకుముందు అక్కడ పనిచేసిన నాకున్న నాలెడ్జ్తో నేలమట్టం చేశాను సార్. అది సార్ నేను చేసిన పని. అంటే మీరు నేలమట్టం చేశానని మీరు అంటున్నారు. ఓకే, మీరు చాలా పార్టీ ఇంట్రెస్ట్లో ఆలోచించి ఓకే పార్టీ ముఖ్యం మనకి
నా కెరీర్ తర్వాత అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఎలా జరిగేది అలా జరుగుతుందని మీరు డ్రాప్ అయ్యానని మీరు చెప్తున్నారు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకటి ఆ ప్రెషర్కి మీరు కాడిబారేశారు అనేది ఒకటి వస్తుంది. అది దానికి ఎలా మరి సమాధానం చెప్తారనేది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏవైతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని లేదా ఒక రెండు మూడు వర్గాల ప్రజలను ఉద్దేశించి మీరు ఏవైతే కామెంట్లు చేశారో, లేకపోతే వాటిని కట్ చేసి ఎడిట్ చేసి టైలరింగ్ చేసి విడుదల చేసి వాడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లో, మీరు చెప్పిన ఆ నీల్ మీడియాలో కూలి మీడియాలో వేరే వాటెవర్ అక్కడ వాడుతున్నారో, వాటిని ఇన్నాళ్ళు ఎందుకు వాళ్ళు ట్రోల్ చేయలేదు, ఇన్నాళ్ళు వాళ్ళు ఎందుకు మీరు మధ్యలో చాలా ఉద్యమం చేశారు, మధ్యలో చాలా తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. లోకేష్ గారు సభలు పెడుతున్నప్పుడు, పాదయాత్రలో బాగా సభలు పెడుతున్నప్పుడు మంగళగిరిలో ఒక చోట ఇంకో చోట ఎక్కడో మీరు హోస్ట్ కూడా చేశారు కదా. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసినప్పుడు ఎక్కడ ఎవరు మిమ్మల్ని ప్రశ్నించినట్టు కానీ మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కానీ ఎక్కడా రాలా. టికెట్ రాగానే ఎందుకు వచ్చింది అనేది దీని వెనక ఎంత కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటో నేను సరిగ్గా చూడను కూడా చూడలే, వినలే, వినాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలోని బండబూతులు మాట్లాడుతున్నారు, ఆడమగ తేడా లేకుండా, దిక్కు దిమానం లేదు. వాటి గురించి ప్రశ్నించే సత్తా లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. ఏంటి అవి దారుణ అసెంబ్లీలో అలా మాట్లాడుతుంటే స్పీకర్ గారు చోద్యం చూస్తాడు, ముఖ్యమంత్రి చోద్యం చూస్తాడు అని అడిగే ఇది ఎవరికి లేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన మాటలు ఏమన్నారు ఏంటి తర్వాత విషయం. కానీ నేనేమంటానంటే, మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ కామెంట్స్ ఏవైతే చెప్పబడుతున్నాయో ఈ కామెంట్స్ అన్ని వైసీపీలో ఉన్నప్పుడు చేసి ఉండాలి, అంతేనా? అంతే సార్. మరి ఇప్పుడు నిలదీసే ఈ పెద్దలు కానీ, లేకపోతే ఈ పెద్ద పెద్ద సామాజిక వర్గాలు అని చెప్పుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ఇప్పుడు నిలదీసిన వాళ్ళు, బాబు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో కార్యకర్త నాయకుడుగా ఉన్న రాజేష్ ఇలా మాట్లాడుతున్నాడు, ఏం సమాధానం చెప్తావని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం ఇవాళ ఎలాగైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళారో నిన్న మొన్న, అప్పుడు వైసీపీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి అప్పుడు కదా ఆందోళన చేయాలి. మరి ఎందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మీరు చేరినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేర్చుకోవద్దండి, ఆయన అన్నాడండి అని అన్నా చెప్పాలి. అప్పుడు చెప్పలేదు. మీకు అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చినప్పుడు చెప్పలేదు, మాట్లాడలేదు. కేవలం మీకు ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసి అక్కడ ఒక జూబ్లియంట్ 3 పీ గన్నవరంలో జూబ్లియంట్ 3 కనపడిన తర్వాత ఇది మొదలైంది అని అనిపిస్తోంది. అంతేనా, లేక ఇంకేదైనా కుట్ర ఉందో దీని వెనక? సార్ మీరు చెప్పింది 100% నిజమండి. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ అంటే ఈక్వల్ టు మాఫియా లాంటిదండి. సినిమాల్లో మాఫియా చూపిస్తుంటారు సార్. ఆ మాఫియాలో పనిచేసినంత కాలం వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళతో నేరాలు అవి చేస్తారు. ఆ మాఫియాలో ఉన్నంత కాలం వాళ్ళు చేసిన నేరాల నుంచి రక్షణ కూడా కల్పిస్తారు. ఒక్కసారి ఎవడన్నా ఆ మాఫియాని వ్యతిరేకించి, లేదు నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళి బతుకుతున్నాను కానీ బయటికి వెళ్ళాడు అనుకోండి, అయితే వాడిని చంపేస్తారు. లేదా వీళ్ళ చేయించిన నేరాలని అప్పుడు బయటపెట్టి వాడిని అరెస్ట్ చేయించేయటమో లేకపోతే జైలుకి పంపించేయటమో ఏదో చేస్తారు. అది సినిమాల్లో మనం చూసిన మాఫియా సార్. ఏం ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే మాఫియా సార్. ఇప్పుడు నేను ఆ పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము జనసేన వాళ్ళని తిట్టాం, జనసేన వాళ్ళు మమ్మల్ని తిట్టారు, రకరకాల కామెంట్లు అప్పుడు జరిగాయండి. జరిగితే ఇప్పుడు అతను తప్పు చేస్తున్నాడు జగన్ రెడ్డి, కాబట్టి నేను ఈ మాఫియాలో కొనసాగలేనని నేను బయటకు వచ్చాను సార్. అప్పుడు నేను చేసిన పనులు, నేను చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి, ఇదిగో వీడు పలానా వాడిని తిట్టాడు అని నన్ను బ్లేమ్ చేయటం, బ్లేమ్ గేమ్ అప్పుడు మొదలు పెట్టారు సార్. అయితే ఇప్పుడున్న ఈ బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు అప్పుడెందుకు చేయలేదు అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత కన్నింగ్ రాజకీయం చేయరు సార్. ఒకవేళ ఎవరినెవరో మాటలనుకున్నా సరే, నోటి మాటే కదా, ఒక మాట అంటే ఏమైందిలే అనే ఆలోచనే ఉంటుంది తప్ప, పలానా ఓడిలాగా కామెంట్ చేశాడు దాన్ని మనం కట్ చేసి దాన్ని మతానికి ఆపాదిద్దాం, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు రెచ్చగొడదాం, హిందువులు రెచ్చగొడదాం అన్నంత గుంట నక్కలు కాదు సార్ వీళ్ళు. ఆ గుంట నక్కలన్నీ వైసీపీలో ఉంటాయి సార్. వైసీపీలో ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు నేను మాట్లాడిన ఇప్పుడు నిజానికి ఇప్పుడు బయటకు వచ్చిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో
సందర్భానుసారం నేను చేసినా కూడా అవి తప్పుడు అర్థాన్ని స్ఫురిస్తున్నాయి కాబట్టి అవి నేను జగన్ రెడ్డి పార్టీలో చేరకముందు చేసిన కామెంట్లు. అతను అవన్నీ తెలిసి కూడా నన్ను ఆ లోటస్ పాండ్కి ఆహ్వానించాడు. అతను వచ్చి నాకు కండువా వేశాడు. అతను నా పార్టీ ద్వారా నన్ను పని చేయించుకున్నాడు. 175 నియోజకవర్గాలు తిప్పాడు. వైసీపీ నాయకుడు అన్నాడు. ఒక్కసారి అతను నేరాలు చేస్తున్నాడు, అతను రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడని నేను ప్రశ్నించిన వెంటనే నన్ను నేరస్తుడిగా చిత్రీకరించేసాడండి. నా వీడియోలు కట్ చేసి ఈ వర్గాలన్నింటినీ రెచ్చగొట్టడానికి అందరు గ్రూపుల్లోకి వాటిని వాట్సాప్ లో సర్క్యులేట్ చేశాడు సార్. అయితే టీడీపీలో జాయిన్ అయినప్పుడు చేసి ఉండొచ్చు అండి, మీరు అన్నది కరెక్ట్. నాకు అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు చేసి ఉండొచ్చు. అప్పుడు నేను ఒక పనివాడినే అండి, పార్టీలో ఒక వర్కర్ని. పనివాడంటే పనివాడని కాదు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే అదేం చిన్న చితక పదవి కాదండి. పార్టీలో జాయిన్ అయినప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఇతను కూడా నా వైసీపీలోనే ఇలాగే చేరాడు, వైసీపీలో నేను ఒక పనివాడిలాగే ట్రీట్ చేశాను, అంతా పని చేయించుకున్నాను, అవసరం అయ్యాక బయటికి గెంటాను, తెలుగుదేశం వాళ్ళు కూడా అలాగే పని చేయించుకొని బయటికి గెంటుతారేమో అనుకున్నాడు. కానీ నేను ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆనతి కాలంలోనే రాష్ట్ర ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారండి, మినిస్టర్లతో సరి సమానంగా. దాని తర్వాత అధికార ప్రతినిధి, ఇది రాష్ట్రానికి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఒక సాధారణ దళిత యువకుడికి అధికార ప్రతినిధి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక అది చాలదన్నట్టు ఒక వర్టికల్ లీడర్ అని ఇంకో పదవి ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు ఏకంగా శాసనసభ్యుడు అండి, శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వం ఇచ్చారు. ఈ దేశంలోనే బాగా కొమ్ములు తిరిగిన 1000 కోట్ల ఆశపడి ఉన్నవాడు బాబు నీకేంటి, నీ గోల్ ఏంటని అడిగితే ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఉందండి అంటారు. అంత గొప్ప స్థాయిని ఒక సాధారణమైన వ్యక్తిని నాకు ఇచ్చేసేటప్పటికి అరే వీడు ఇప్పుడు బయట ఉండని ప్రశ్నిస్తున్నాడు, రేపు తిన్నగా అసెంబ్లీకి కానీ వచ్చాడంటే డైరెక్ట్ గా నన్ను ప్రశ్నిస్తాడు. ఒక అలగా జనం నుంచి వచ్చినోడు, వీడు అలగా మనిషి, ఇలాంటి అలగా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారా? కాబట్టి ఈయన ఎలాగైనా సరే తొక్కుపారేయాలనే జాతి అహంకారం సార్. అది ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ రోజు నేను చేసిన కామెంట్లు ఆ రోజున ఒక క్రైస్తవుల గురించి ఎవరో ఒక ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్రైస్తవుల తరపున నేను మాట్లాడిన మాట సార్, దాన్ని కట్ చేసి దీన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు. కానీ అదే జగన్ రెడ్డి క్రైస్తవులకు నేను మేలు చేస్తానని, క్రైస్తవులకు అండగా ఉంటానని దొంగ హామీలు ఇచ్చాడు. ముస్లింలకి అనుకూలంగా నేను మాట్లాడి ముస్లింలకి రక్షణగా నేను ఒకసారి సిఏఎన్ఆర్సీ విషయంలో మీటింగ్ అటెండ్ అయితే ముస్లింల కోసం మాట్లాడిన మాటలు నేను తప్పుడు మాటలు మాట్లాడాను, అది తప్పు అని క్రియేట్ చేస్తున్నా. అంటే క్రైస్తవులకి ముస్లింలకే కాదండి, దళితులకి అలాగే తమ ద్రోహే, దళితులను చంపేస్తాడు. ఇంకొక మాట సార్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏదన్నా అగ్రవర్ణ అమ్మాయిలు అనే మాటను ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు సార్. ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నరికి చంపారు సార్. నరికి చంపితే ఆ బాధలో మాట్లాడిన మాట సార్. ఈ రోజున దాన్ని తప్పు అంటున్నాడు జగన్ రెడ్డి. అంటే దళితుల్ని నరికి చంపటాన్ని అతను సమర్థిస్తున్నాడు. అలాగే దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని భుజం మీద చెయ్యెత్తి తిరుగుతాడు. సో ఈ వర్గాలన్నింటినీ నాశనం చేయడానికి ఆయన ఆలోచిస్తాడండి. ఈ వర్గాల తరపున నిలబడ్డ నాలాంటి వాడిని ఎంత చిత్రహింసలు పెడుతున్నాడు సార్ ఆయన. వాటర్ తీసుకో. ఇప్పుడు మీరు ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత మీ ఫాలోవర్స్ లో కానీ లేకపోతే దళిత సమాజం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ ఉంది సార్? ఈ రోజు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సార్, మా ఆఫీసు నిండా జనం ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అణిచివేత చేస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఒక పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈ వర్గం నుంచి మా వర్గం నుంచి ఒకడు వెళ్తున్నాడు అసెంబ్లీకి, మా సమస్యలు అక్కడ మాట్లాడతాడు అనుకున్న ఈ సమయంలో ఈ జగన్ రెడ్డి అనేవాడు ఎంత దారుణమైన కుట్ర చేసి ఇన్ని వ్యవస్థల్ని, ఇన్ని మీడియా సంస్థలను ఉపయోగించి, యూట్యూబ్ ఛానల్స్ ని వీటిని ఉపయోగించి డైరెక్ట్ గా అధపాతాలను తొక్కేయడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఈ జగన్ రెడ్డి అనేవాడు మాకు శత్రువు అనేది జనంలో క్రియేట్ అయిపోతుంది సార్. ఆల్రెడీ అతను చేసిన అన్యాయాలకే క్రియేట్ అయిపోయింది. సో ఇందులో ఒక నాయకుడు ఎవడన్నా వచ్చి జగన్ రెడ్డిని ప్రశ్నిస్తే అన్ని బతుకుండగానే ఎలా చంపేస్తాడు అనే దానికి నేనే ఉదాహరణ సార్. ఆ ఉదాహరణ ఈ రోజు నా జాతి అంతా గమనించింది సార్. గమనించి ఇదే మా తరపున మాట్లాడితే, మా తరపున పోరాడితే జగన్ రెడ్డి ఇలా అణిచేస్తాడా, ఇలా తొక్కేస్తాడా, ఇంత చిత్రహింసలు పెడతాడా మా ఓడిని అని చెప్పి నా జాతి మేల్కొన్నది సార్. ఖచ్చితంగా 2024లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినా చేయకపోయినా జగన్ రెడ్డిని మాత్రం ఇంటికి పంపించడం మాత్రం ఖాయం సార్ మొత్తం నా జాతి అంతా. అయితే మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత పార్టీ నాయకత్వం నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా? అంటే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఆ సభ అయిపోయిన తర్వాత నైట్ చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారనో లేకపోతే మీతో సంథింగ్ ఏదో చెప్పారు ఎవరో, ఏంటి నాయకత్వం స్పందన ఏంటి? అంటే నేను కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు ఒకవేళ
ఏదైతే బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కట్ చేసిన వీడియోలు చూసిన బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలకి నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాను సార్ పబ్లిక్ గానే. ఎందుకంటే నేను ఇప్పుడు గతంలో ఉన్నట్టు నేను స్వతంత్రుని కాదు, ఓన్లీ మాసన్ రాజేష్ని కాదండి. నేను ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త కలిగిన పార్టీ కార్యకర్తని. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట పార్టీకి అనుకూలంగా పార్టీ లైన్లోనే ఉంటుంది తప్ప ఇప్పుడు నేను ఈ పార్టీలో చేరిన ఈ కాలంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కానీ నేనేమి ఎగెనిస్ట్ గా ఒక్క కామెంట్ చేయలేదు సార్. ఎవరిని నేనేమి తప్పుగా మాట్లాడలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం తప్ప. సో నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను కాబట్టి ఈ సంఘాలు ఏమైనా శాంతిస్తే గనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో అవును మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, సరే నీ తీసి ఇంకోటి పెడతాం అనే మాట ఆయన ఎక్కడా అనలేదు. ఆయన ఒక మాట ఇస్తే వెనక తగ్గడండి. ఇప్పుడు ఒకవేళ నేను తగ్గాలన్నా కూడా నేను వెళ్ళి ఆయన బతిలాడుకోవాలి, సార్ దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి, ఒకవేళ బ్లేమ్ వస్తే నేను మొయ్యలేను, నేను వెనక్కి తగ్గడానికి నాకు అవకాశం ఇవ్వాలని నేను బ్రతిలాడుకోవాల్సిన పరిస్థితి సార్. ఆయన అయితే వెనక్కి తగ్గడం. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈ పరిస్థితులన్నీ చెప్పి నేను మాట్లాడుకోవాలి సార్. లేని పక్షంలో ఒకవేళ ఈ సంఘాలు కనుక శాంతించి సరే ఎనగాని వర్గాల నుంచి ఒక కుర్రోడిని వెళ్ళనిద్దాం, వాళ్ళకి ఏదో మేలు చేస్తాడు, వాళ్ళు కూడా పైకి వస్తారు అని పెద్ద మనసుతో కనుక ఈ సంఘాల ఆలోచించి నా ఎందుకు కాస్త దయ చూపిస్తే నేను నా వర్గాల తరపున చట్టసభలకు వెళ్ళి మా వాళ్ళకి న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తాను సార్. లేని పక్షంలో ఒకవేళ నిజంగా జగన్ రెడ్డి ఇంకా ఎక్కువ కుట్రలు చేసి ఇంకా ఎక్కువ జనాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఉంటే గనక నా వల్ల నా పార్టీకి మాత్రం బ్యాడ్ నేమ్ నేను రానిచ్చుకోను సార్. నేను చంద్రబాబు నాయుడు గారు మీరు బలంగా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేసారు. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న కొన్ని సామాజిక వర్గాల సంఘాలు, బ్రాహ్మణ సంఘాల లేకపోతే ఇంకో సంఘమా వాటెవర్, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీటితోనే జరుగుతున్నాయి. అందులో ప్లాన్ లో భాగంగానే కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి. మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేసారు అంతేనా? అంటే ఒకటి సార్, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వీళ్లతో చెప్పి చేయించట్లేదు సార్. వాళ్ళని నమ్మించడానికి కట్లు ఎడిట్లు చేసిన వీడియోలు వాళ్ళకి పంపించి వాళ్ళకి కోపం తెప్పించడానికి మాత్రం జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు సార్. ఆ వీడియో చూస్తే సాధారణ వ్యక్తులకు కూడా కోపం వస్తుంది సార్. వాళ్ళ కోపాన్ని నేను అర్థం చేసుకున్నాను సార్, వాళ్ళ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. కానీ దానికి కారణం వాళ్ళ కోపోద్రిక్తులు చేసే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదో నడిపించినందుకో లేదా ఆయన ఏదో డబ్బులు ఇవ్వడం వల్ల చేసే ఆ పోరాటం అయితే కాదు సార్. వాళ్ళు జెన్యున్ గానే చేస్తున్నారు. సరే, బాగానే మీరు చాలా నిజాయితీగానే ఈ విషయం చెప్పారు, నాకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, క్రిస్టియన్స్ అంటే అన్ని సామాజిక వర్గాల్లో ఉంటారు, క్రైస్తవులు, దళితుల్లోనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే కదా? అవును సార్. అలాగే మీ ప్రాంతంలో దాదాపు అన్ని సామాజిక వర్గాల్లో క్రైస్తవులు ఉంటారు, కమ్మ, కాపు, రెడ్డి ఉంటారు, అందరూ ఉంటారు, బ్రాహ్మణులు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారి భర్త బ్రాహ్మణుడే కదా, ఆయన క్రైస్తవుడే కదా ఎగ్జాంపుల్. సో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఆ రోజున క్రైస్తవుడిగా మీరు మాట్లాడిన మాటలు, క్రైస్తవుడు అంటే మీరు అఫీషియల్లో కాదు నాకు తెలియదు, కానీ చర్చ్ ప్రాక్టీస్ చేసే మీరు మాట్లాడిన మాటలు వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే, మీ ప్లేస్లో వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే, కమ్మారెడ్డి, కాపు లేదా ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఈ అటాక్స్ ఉండేవా? అది 100% ఉండేవైతే కాదు సార్. ఎందుకంటున్నానంటే అయితే నా మీద కూడా లేవు సార్. నేను ఎప్పుడో చేశాను నా కామెంట్లు. ఒకవేళ నిజంగా నేను మాట్లాడిన కామెంట్లో కనుక అంత తీవ్రత ఉంటే ఇక్కడున్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఈ సోదరులు నన్ను ఊరికే వదిలేరండి, కేసులు పెట్టేసి ఉండేవారు. అప్పుడున్న బ్రాహ్మణ సంఘాలు కూడా ఖచ్చితంగా దాని మీద నా మీద పోరాటం చేసేవారు, ఖచ్చితంగా నన్ను చట్టపరంగా శిక్షించేవారు వాళ్ళు చేద్దరు. కానీ అప్పుడు ఈ కట్లు ఎడిట్లు వీళ్ళు చేయలేదు సార్. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సాధారణ వ్యక్తి, ఒక దళిత కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాసేతులతో అసెంబ్లీకి వచ్చేసేలాగా ఉన్నాడు. కాబట్టి నన్ను ఇంత బదనాం చేయడానికి జగన్ రెడ్డి క్రియేట్ చేసిన వ్యూహం సార్ ఇది. అదే నేను అనేది కూడా అదే. ఇన్ని సంవత్సరాలు దాదాపుగా మీరు ఆ కామెంట్ చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది కదా, 7 సంవత్సరాల నాళ్ళు చేసిన కామెంట్లు ఎవరు మధ్యలో ఏమీ మాట్లాడకుండా, అసలు అది ఉందో లేదో, మీరు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. ఆ ప్రాంతంలో తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే మేము లేకపోతే ఇంకొక ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలియపోయినా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు కదా. అయినా సరే ఇప్పుడు వరకు ఊరుకుని ఇప్పుడు వచ్చి ఇది చేస్తున్నారు అని అంటే చూద్దాం ఏం జరుగుద్దో. మీకు అంతా మంచిగా జరగాలని
కోరుకుంటాను రాజేష్ గారు. థ్యాంక్ యూ.